పరిపాలనాత్మక రీతిలో అత్యంత అనుభవజ్ఞులైన నాయకులు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ గారు, అట్లాగే మరొక సీనియర్ నాయకుడైన మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మోదుగుల పెచ్చలయ్య గారు, అట్లాగే ఒంటిమిట్టలో మా అన్న ఎన్నో 43 సంవత్సరాలుగా బీసీ నాయకులుగా ఎన్నో ఎనలేని సేవలు చేసి తెలుగుదేశం పార్టీని కష్టకాలంలో నిలబెట్టిన మన కొమర వెంకట నరసయ్య గారు, అట్లాగే మన పామూరు సుబ్రహ్మణ్యం గారు, రకరకాల చాలా మంది నాయకుల సమక్షంలో ఈరోజు అత్యంత వైభవపేతంగా ప్రజల్లోకి సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక కార్యక్రమంలో ఈ ఒంటిమిట్లో పర్యటిస్తున్న ఈ సందర్భంలో మీతో నా ఆనందాన్ని పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నా. ఇది నిజంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను యువకుడిని, అన్న వాళ్ళంతా చాలా పెద్దవారు, నా మరీ మాట్లాడితే నా వయసు అంత అనుభవం అన్న వాళ్ళకి అందరికీ ఉంది. అలాంటి వ్యక్తులు నన్ను కూడా వాళ్ళ హక్కుని చేర్చుకొని ఈరోజు ఈ ప్రాంతం అంతా అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కోసం పర్యటిస్తున్న సందర్భంలో మేము ఒక్కటే చెప్తున్నాం. ఈరోజు కొమర వెంకట నరసయ్య కావచ్చు, అట్లాగే హరిప్రసాద్ కావచ్చు, అన్నీ చెప్పారు మీకు. మేము ఒకటే మాట్లాడుతున్నాం, ఏదైతే 2024 ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మోడీ గారు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి. ఈరోజు పెన్షన్ కావచ్చు, అన్నగడ్డలు కావచ్చు, లేదంటే ఉచిత ఇసుక కావచ్చు, లేదంటే అమరావతి కావచ్చు, తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కావచ్చు, అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా నెరవేరుతున్నాయి. ఈ క్రమంలో పిచ్చి జగన్, సైకో జగన్ కి పిచ్చి పడతాంది. పిచ్చి బట్టి అందరినీ రెచ్చగొడుతున్నాడు, రకరకాల ఊర్లకు పోతున్నాడు, రకరకాల వ్యక్తుల మృతికి కారణం అవుతున్నాడు. మొన్న ఒకసారి మీరు వీడియో చూడండి, ఆయన కారు కింద ఒక వ్యక్తి ఆయన టైగర్ల కింద పడి నలిగిపోతుంటే ఈయన నవ్వుకుంటూ అందరికి అభివాదాలు చేస్తున్నాడంటే ఎలాంటి ఘోరమైన మనస్తత్వం గల వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తిని 4 కార్యకర్తలు తీసి ముళ్ళ పొదల్లో వేశారంటే అసలు మనుషులంటే వీళ్ళకి వాల్యూ ఉందా అని ఒక్కసారి ఆలోచించాలా. ఇలాంటి వ్యక్తి 5 ఏళ్లు మనల్ని పరిపాలించింది. అరాచకాలు చేశారు, పోలీస్ కేసులు పెట్టారు, భూములు లాగేసుకోవడానికి భూచట్టం తెచ్చారు, అన్ని రకాలుగా ప్రజలను మభ్య పెట్టారు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కేవలం 1,00,00,000 కోట్లు ప్రజలకు పంచి మిగతాది వాళ్ళ జోబులో నింపుకొని ఈ రోజు ఒక్కసారి చూడండి మీరు, మద్యం కుంభకోణం ఒక్కటే 1,00,000 కోట్లు. ఆ 1,00,000 కోట్లు 40,000 కోట్లు ఇక్కడ ఒక సామంతరాజు ఉన్నాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అతను ఒక్కడే 40,000 కోట్లు కొట్టేశాడు. నేను మళ్ళా ఆన్ రికార్డు చెప్తున్నా ఈ విషయం. 40,000 కోట్ల రూపాయలు ఒక్క పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కొట్టేశాడు. అర్థం చేసుకోండి ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 5 సంవత్సరాలు. అట్లాగే ఇసుక తమిళనాడు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రకరకాల వ్యక్తులు, మళ్ళీ అదొక పెద్ద కుంభకోణం. ఇట్లాంటి కుంభకోణాలు ఎన్నో ఉన్నాయి. బయటికి తీస్తే వీళ్ళందరూ జీవితాంతం ఊచలు లెక్క పెట్టాల్సిందే, లెక్క పెడతారు కూడా మరొకసారి తెలియజేస్తూ సుపరిపాలనలో ముందడుగులో